హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? విజయవాడలో మనము రీసెంట్గా బొటిక్ అయితే స్టార్ట్ చేసాము. ఇప్పుడు ప్రజెంట్ అయితే దసరా, దీపావళి ఫెస్టివల్స్ అలానే ఫంక్షన్స్ సీజన్ కదా, బాగా బిజీగా నడుస్తుందండి మన బొటిక్లో. అయితే రీసెంట్గా ఒక కస్టమర్ అయితే కాంటాక్ట్ అయ్యారు. తను ముందుగానే కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చారు. అయితే వాళ్ళు వచ్చిన తర్వాత కూర్చొని మాట్లాడాము ఫ్రీగా. 2020 కరోనా టైంలో మన క్లాసెస్కి జాయిన్ అయ్యి నేర్చుకున్నారంట. తను ఓన్గా బ్లౌజెస్ అవి స్టిచ్చింగ్ చేయడానికి. ఇప్పుడు నేనైతే నేర్చుకున్న తర్వాత చాలా బాగా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను, చాలా బాగుంది అని చెప్పారు. ఆ తర్వాత వాళ్ళ రిలేటివ్స్ది మ్యారేజ్ సెట్ అయింది. దానికోసం అని చెప్పి ఫస్ట్ శాంపిల్కి మాకు ఒకటి కనుక స్టిచ్ చేసిస్తే అది ఫిట్టింగ్ ఎలా వచ్చింది చెక్ చేసుకొని రిమైనింగ్ ఆర్డర్ ఇస్తాము అని చెప్పారు. 2 days బ్యాక్ ఇచ్చారు ఇది. అయితే ఈ 2 daysలో ఒక నార్మల్ బ్లౌజ్, ఒక బోట్ నెక్ బ్లౌజ్, ఇవి 2 స్టిచ్చింగ్ చేసి ఇచ్చాము. అవి బ్లౌజెస్ వేసుకొని చూసుకున్న తర్వాత చాలా హ్యాపీ, మాకు ఫిట్టింగ్ చాలా బాగుంది అని చెప్పారు. అయితే రిమైనింగ్ మొత్తం ఆర్డర్స్ అన్నీ ఇచ్చారనమాట. మ్యారేజ్కి మొత్తం సెట్ అయ్యేలాగా ఫస్ట్ ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఎంగేజ్మెంట్, హల్దీ ఫంక్షన్, మ్యారేజ్ అలానే రిసెప్షన్ మొత్తం అన్నింటికి కూడా మనం ఇక్కడ డిజైన్ చేయబోతున్నాం. ఆ కస్టమర్కే కాదండి, వాళ్ళ మదర్వి కూడా అలానే శాంపిల్కి 2 బ్లౌజెస్ స్టిచ్ చేసామన్నమాట. తనకి కూడా చాలా బాగా నచ్చింది. సో బ్రైడల్వి అలానే వాళ్ళ మదర్వి కూడా మొత్తం అన్ని మనం ఇక్కడ డిజైన్ చేయబోతున్నాము. అయితే మొత్తం ఇంత బల్క్ ఆర్డర్ అయితే వచ్చింది. ఈ ఆర్డర్ వచ్చిన తర్వాత హ్యాపీగా అనిపించిందండి. ఎవరికైనా పెద్ద ఆర్డర్ వచ్చిందంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. హ్యాపీగా అనిపించడంతో పాటు బాధ్యతగా కూడా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు ఒక ఆర్డర్ తీసుకోవడం చాలా ఈజీ. వచ్చారా, ఏ మోడల్స్ వచ్చాయి ఏంటి అనేది మొత్తం చకచక నోట్ చేసేసుకుందామా అయిపోతుంది. కానీ అప్పుడే స్టార్ట్ అవుతుందండి అసలైన బాధ్యత. దానికి మొత్తం ఫ్యాబ్రిక్స్ ఎలా తీసుకోవాలి, ఏ మెటీరియల్ యూజ్ చేయాలి, లేసెస్ ఇవన్నీ ఏ క్వాలిటీవి తీసుకుంటే బాగుంటుంది, ఎలా డిజైన్ చేయాలి, కస్టమర్కి కరెక్ట్గా సెట్ అయ్యేలాగా చాలా బాగా నచ్చేలాగా ఎలా డిజైన్ చేయొచ్చు అని ఇప్పుడు మనం చేయబోయే ఈ డిజైన్స్ అన్నీ కూడా ఒక సిరీస్ లాగా ప్లాన్ చేశాము. ముద్రా బ్రైడల్ జర్నీ అని చెప్పి ఇక నుంచి ఈ బ్రైడల్ డిజైన్స్ అన్నీ కూడా మన ముద్రా ఫ్యాషన్ స్టూడియో పేజ్లో అయితే వస్తాయి. ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ కోసం మన ముద్రా ఫ్యాషన్ స్టూడియో పేజ్ని ఫాలో చేయండి. స్టే ట్యూన్.